హలో ఎవ్రీవాన్! ఈరోజు వీడియోలో మీకు నేను 5 నిమిషాల్లో సింపుల్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మార్నింగ్ పూట హడావుడిగా ఉంటాం కదండీ! ఎంత తొందరగా బ్రేక్‌ఫాస్ట్ అవుద్దా అని చూస్తుంటాం. సో, ఇది మీకు 5 నిమిషాలు టైం పడుతుందండి. అండ్ హెల్తీ, టేస్టీ కూడా. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సాఫ్ట్‌గా భలే ఉంటాయన్నమాట. సో, వీడియోలోకెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని 1 కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు తగినంత, మిరియాల పౌడర్ పావు టీ స్పూన్ అంతా వేసుకోవాలి. మిరియాల పౌడర్ స్కిప్ చేయకండి, వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత కొంచెం కొత్తిమీర కూడాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్‌తోని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, చిన్నగా కట్ చేసుకొని. ఉల్లిపాయలు వేసుకోకపోయినా కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని, ఉండలు లేకుండా చూసుకొని బ్యాటర్ లాగా కలుపుకోవాలనమాట. కన్సిస్టెన్సీ మీకు చూపిస్తానండి. అలా ఉంటే సరిపోతుంది. మరీ థిక్‌గా ఉండకూడదు, అలా అని మరీ పలాచగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తవా తీసుకొని, తవా బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెలు ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. మెల్లిగా స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే మరీ ఫాస్ట్‌గా చేశారనుకోండి ఇలా హోల్స్ లాగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దోస మరీ థిక్‌గా వేసుకోకండి, అలా అని మరీ సన్నంగా కూడా వేసుకోకూడదు. కొంచెం థిక్‌నెస్ ఉండాలి అంతే అనమాట. మనం నార్మల్ దోస కన్నా కొంచెం మందంగా ఉండాలి అంతే. ఇలా కొంచెం కాలిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కాల్చుకోవాలి. చూడండి, 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా! ఇప్పుడు ఈ దోస తీసుకొని ప్లేట్‌లో వేసేసుకోవాలి. సో, ఇలాగే మీరు అన్ని దోసలు వేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి సూపర్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్. ఈ దోసల్లోకి టమాటా చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, లేదనుకోండి ఆవకాయ ఉన్నా చాలండి. చాలా బావుంటుంది. ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా! ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్.